స్థానికత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. స్థానికత అంశంపై కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంటర్మీడియట్కు ముందు వరుసగా 4 ఏళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబర్ 33ని సుప్రీంకోర్టు సమర్థించింది. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనల్ని తయారు చేసుకునే అధికారం ఉందని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థుల పిటిషన్లను డిస్మిస్ చేసింది. అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులు అలాగే కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు వర్తించనుంది. ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వెలువరించింది. స్థానికత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. స్థానికత అంశంపై కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, సుప్రీంకోర్టు అసలు ఈ విషయంలో ఏమని చెప్పింది ఈరోజు? భోగి, తెలంగాణలో స్థానిక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో లోకల్ కోటా కింద ఇంటర్ తర్వాత చదువుకునేటటువంటి విద్యార్థులకు సంబంధించి జీవో 33ని అమలు చేస్తున్నారు. అయితే గత సంవత్సరం మాత్రం హైకోర్టు ఈ జీవో 33ని కాకుండా స్థానికంగా గతంలో చదువుకొని ఉంటే ఆ విద్యార్థులకు స్థానికతను కల్పించాలంటూ అటు జీవో ఇచ్చింది. కానీ ఈ విషయం పైన ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వంతో పాటు పలువురు అభ్యర్థులు. మరోవైపు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ఏ విధంగానైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ స్థానికతకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రాలు ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు, ఒక జీవోను ఇచ్చుకునేటటువంటి అవకాశం రాష్ట్రాలకు మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో తాము గతంలో ఉన్నటువంటి కొన్ని రిఫరెన్స్లన్నింటినీ కూడా బేస్ చేసుకుని జీవో 33 అనేది అమలు చేస్తున్నాం. ముఖ్యంగా ఇంటర్ విద్యకు సంబంధించి అంటే ఏ విధంగానైతే +2కు సంబంధించి అంతకుముందు 2 ఏళ్లు అంటే వరుసగా 4 ఏళ్ల పాటు ఇంటర్ విద్యను ఆ ప్రాంతంలో అంటే తెలంగాణలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళు లోకల్ విద్యార్థులుగా గుర్తించబడతారు అంటూ తమ వద్ద జీవో ఉంది. దాన్ని మాత్రమే అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో తాము రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంతమంది 10th వరకు చదువుకొని ఆ తర్వాత ఇంటర్ కోసం మరో రాష్ట్రానికి వెళ్లడం, లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నటువంటి వాళ్ళు మరో ప్రాంతానికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మేము స్థానికులము కాకుండా పోతామా అంటూ కూడా తమ వాదనలు వినిపించారు. సో ఫైనల్ గా ఇరువైపులా వాదనలు విన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 33ను సమర్థిస్తూనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో గత ఏడాది ఎవరైతే లబ్ధి పొందినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాటిని కొనసాగించుకుంటారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఫైనల్ గా ఇప్పుడున్నటువంటి ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో దీన్ని బట్టి చూస్తే 9th, 10th ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరుసగా తెలంగాణలో చదివినటువంటి వాళ్ళకు మాత్రమే లోకల్ రిజర్వేషన్లు వర్తిస్తాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత చదివేటటువంటి డిగ్రీ కోర్సులు కావచ్చు, దాంతోపాటు మెడికల్ కోర్సులు కూడా ఖచ్చితంగా ఈ 4 ఏళ్ల పాటు తెలంగాణలో చదివినటువంటి వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయనే విషయాన్ని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును గతంలో అంటే 4-5 పర్యాయాలు సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి సందర్భంలో అటు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు ఎవరైతే అభ్యర్థులు దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాళ్ళందరూ కూడా తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. సో ఇరువైపులా వాదనలు విన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక తెలంగాణలో స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే ఖచ్చితంగా 9th, 10th ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లు చదివినటువంటి వాళ్ళకు మాత్రమే లోకల్ రిజర్వేషన్లు వర్తించేలా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సమర్థిస్తూ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. భోగి, థ్యాంక్ యూ రాజు.